హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ మన వీడియో ఏంటంటే మన తమిళ చూస్తేనే అర్థమవుతుంది కదా. అవునండి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకుంటే మన కడుపులో ఉన్న బేబీ ఆమె గ్రోత్ అనేది చాలా బాగుంటది, ఆమె ఎలా వెయిట్ పెరుగుతుందో ఈరోజు అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కడుపులో బేబీ ఉన్నప్పుడే మనం తినడం వల్ల వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేది దాని మీదనే ఆధారపడి ఉంటది కదా. హెల్దీగా ఉండాలంటే మనం ఫస్ట్ తినాలి కదా. అలాగే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయకపోతే వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది, అందుకే మీరు లైక్ అయితే తప్పకుండా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. సో వీళ్ళకి తేలిపోదామండి. ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనము ఫస్ట్ అయితే చాలా మంది పాలు అయితే స్కిప్ చేస్తూ ఉంటారండి. అసలు పాలు తాగబుద్ధి కనేసి చాలా మంది అయితే టీ తాగుతూ ఉంటారు. సో టీ తాగడం వల్ల మనకు ఉండే బెనిఫిట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఏం లేదండి. మనం పాలు తాగితేనే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. చాలా మంది డాక్టర్లు కనుక ఇదే మనకు సజెషన్ చేస్తారు. పాలైతే తాగండి, ఒక గ్లాస్ నింపుగా మార్నింగ్. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేయండి, మనకి ఇష్టం వచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయవచ్చు. సో తర్వాత నెక్స్ట్ మనకు అంటే మనం మొలకలు ఎత్తిన గింజలు ఉంటాయి కదా, అవి తినడం వల్ల కనుక మనకు కడుపులో బేబీ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటదండి. మంచిగా ఉంటది, దాంట్లో విటమిన్స్ అనేది వస్తాయి కదా, దాంట్లో చాలా మంచి గ్రోత్ అనేది ఉంటది. నేను తిన్నానండి నా బాబు అప్పుడు. సో నేను అదే ఎక్కువగా తినేదాన్ని. సో నాకు తినబుద్ధి కాకపోతే అది మొలకెత్తిన తర్వాత ఒక ఆనియన్, కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని మొత్తం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తినేదాన్ని. చాలా బాగుండేది, చాలా తినేదాన్ని. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్ తీసుకున్నాండి. రోజు కానివ్వండి, ఒక రోజు తప్పించి ఒక రోజు కానీ తీసుకోండి, ఎగ్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పాలకూర, తోటకూర ఇలాంటివి తినడం వల్ల మనకు బ్లడ్ శాతం తగ్గకుండా మనకు బ్లడ్ బాగుంటది, అండ్ మనకు పిల్లల గురించి చాలా చాలా బాగుంటది. అలాగే ఫ్రూట్స్ లో వచ్చేసి ఏ ఫ్రూట్స్ స్కిప్ చేయకండి. ఏమంటే పొప్పాయ తప్ప, పొప్పాయ పైనాపిల్ ఏమో అది స్కిప్ చేసేసి పర్వాలేదు, కానీ మనకు యాపిల్, దానిమ్మ, మెయిన్ అయితే దానిమ్మ, బీట్రూట్ ఇవైతే మెయిన్ అండి మనకి. ఎందుకంటే బ్లడ్ శాతం పెరుగుతుంది దాంతో. మన బేబీ బాయ్ కానీ మన ప్రెగ్నెన్సీలు ఎవరున్నా సరే చాలా చక్కగా పెరుగుతారు. స్టమక్ లో ఎవరున్నా మన బేబీ అనేది గ్రోత్ బాగుండాలి, ఆమె హెల్దీగా పుట్టాలని అంటే మనమైతే ఇవైతే తింటూ ఉండాలండి. మనకు తినబుద్ధి కాదు ఆ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ట్రై చేయాలి. అలాగే తినబుద్ధి కాకపోతే అవి అలా తినడం కన్నా జ్యూస్ చేసుకొని తాగదే ఇంకా బెటర్ అండి. జ్యూస్ చేయించుకొని తాగేసేయండి. ఇవి జ్యూస్లు తాగాలంటే అంటే 4 కానీ మధ్యాహ్నం 1కో అలా లంచ్ తర్వాత అయితే తాగడానికైతే ట్రై చేయండి జ్యూస్లు అయితే, ఎందుకంటే చాలా బాగుంటది. అలా అన్నం తినడం ముందు కంటే అవి మొత్తం అన్నం తినడం అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చేసి ఒక 1 అవర్ 2 అవర్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాతకైతే జ్యూస్ అయితే తీసుకోండి, చాలా బాగుంటది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బాదం పప్పు, అవి డ్రై ఫ్రూట్స్ అండి, ఆల్ డ్రై ఫ్రూట్స్ అది తింటూ ఉండండి. అవి తినడం, మనం బాదం పప్పు తింటే మాత్రం అది నానబెట్టుకొని దాని పొట్టు తీసిన తర్వాత అయితే తినండి. ఇదైతే గుర్తు పెట్టుకోండి, ఇదైతే కంపల్సరిగా. అది పొట్టుతో మాత్రం తినొద్దు, అసలు పొట్టు తీసేసి అయితే తినండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే నేనైతే తిన్న ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే, కానీ మనకు తెలుసు. నేనైతే కొన్ని కొన్ని చెప్పాలనేసి అయితే చెప్తున్నాను. నేను ఏం తిన్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మనం నాన్ వెజ్ లో వచ్చేసి అయితే ఫిష్ తల అయితే తప్పకుండా తినండి. ఫిష్ కర్రీ తింటే మాత్రం పిల్లలు అయితే ఫిష్ ఎంత షార్ప్గా ఉంటుందో అంత షార్ప్గా అయితే ఉంటారు. ఫిష్ అయితే తినండి. ఇదండి వీడియో, ఎలా అనిపించింది, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాయ్ బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.